ఇందులో ఏం పొలిటిక్స్ ఉన్నాయి మీరు చెప్పండి. దీంట్లో ఏం ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నప్పుడు ఆ నిర్దేశించేటువంటి క్రమంలో మాకు ఎక్కువ బాధ్యత ఉంది. తిరుమలకి ప్రతిరోజు సుమారుగా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి నిజంగా హిందూ ధర్మానికి ఇది విఘాతం కలిగించే విధానమే అయితే ఈ 1,00,000 మంది భక్తులకి లేని ఆవేదన మీలో లేదా మాలాంటి వాళ్ళు కొంతమందిలో ఎందుకు కనపడుతుంది? 1,00,000 మంది ఎందుకు దీని మీద స్పందించడం లేదు? అంటే ఇంతవరకు ఏం జరిగింది అని అంటే ప్రతి వ్యక్తిలో ఒక నిర్లిప్తత, నేను చేస్తే అవుతుందా, నేనే చెయ్యాలా, నాకేం పని, ఇలాగా ఒక మైండ్ సెట్ అలవాటు అయిపోయింది. నాది కాదు ఇది, నాదేం పోయింది, నాకు అన్ని బాగానే జరుగుతున్నాయి కదా. మీ అందరిలో కూడా చైతన్యం వచ్చి తీరాలి. లేకపోతే మనం రేపు మన పిల్లలకి ఏమిస్తామనంటే ఒక ప్రశ్నగా మిగిలిపోకూడదు. మీరేం చేశారనంటే బాగా సంపాదించుకున్నారు, ఎంత సంపాదిస్తారు?